మోషే నీ సన్నిధి నాతో రావాలి, లేకపోతే అడుగు కూడా ముందుకేనని గోలబెట్టి ఏడుస్తున్నాడే, నీ మహిమ నాకు చూపించని గోల పెడుతున్నాడే. అప్పుడు యేసుప్రభు చెప్పిన వాగ్దానం ఏంటి తెలుసా? నీ సన్నిధి కావాలి, నీ మహిమ కావాలి అంటే ఈ రెండింటి మధ్యలో ఒక మాట పెట్టాడు యేసుప్రభు, నా మంచితనం అంతా చూపిస్తాను. ఇది నీకు నాకు వర్తించే మాట. మనము కొట్టబడుతుంటే, మనము తరమబడుతూ ఉంటే ఆయన లెక్కలు అడిగేవాడు కాదు. ఆ వేరే రోజు ఒకటి ఉంది, ఆ రోజు చూస్తాను నీ సంగతి, టెన్షన్ ఏమి లేదు. భీకరముకు దేవుని ఉగ్రత దిగి వచ్చి ప్రజలు భయకంపితులైపోయారు. ఆ పరిస్థితిలో నీ కోపాన్ని చూశాను బాబోయ్, ఉగ్రతను చూశాను బాబోయ్ అని ఏడుతుంటే, సరిలాగో నా మంచితనం చూపిస్తాను నీకు అన్నాడు. ఎప్పుడున్నాడు తెలుసా? దేవుని ఉగ్రతకు గజ 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 వణుకుతున్నప్పుడు అన్నాడు. వామ్మో, నీ కోపమో తిట్టుంటుందా? 3000 తలకాయలు తెగిపడ్డాయి అక్కడ, అల్లాడిపోతున్నారు. చేతల నేను మీతో రానంటాడు. అయ్యయ్యా రావాలంటే అటైతే ముందు వెండి బంగారు రావాలి తీసి ముందు సమర్పణలోకి రండి, అప్పుడు ఆలోచిద్దాం అంటాడు. దెబ్బ మీద దెబ్బ చెత్త కొట్టి పారేస్తున్నాడు. ఆ మొమెంట్లో నువ్వు నిజంగానే మాతో రావా, అట్టయితే మేము వెళ్ళంలే, ఇంకెందుకులే, నువ్వే లేనప్పుడు ఆ దేశం వద్దు, మాకు పాలు తెలియదు ఏమొద్దు, వద్దులే ఏడు చస్తామేక. అప్పుడు అన్నాడు, నాన్న నా మంచితనం అంతా నీకు చూపిస్తాను పద. దేవుని కోపము చూసి అల్లాడేవా? దేవుని ఉగ్రత చేత భయకంపితుడయ్యావా? సమస్యల చేత తరవబడుతున్నావా? అసలు సర్వము శిఖరముల మీద దేవుని అగ్నిని దింపి ప్రపంచానికి సత్తా చూపించిన ఒక అద్భుత దైవజనుడు అయ్యుండి కూడా ఇప్పుడు ఏదో చెట్టు కింద బతుకుతున్నావా, గుహలో దాక్కున్నావా? దేవుని వాగ్దానం ఏంటి తెలిసిన? నా మంచితనం నీకు చూపిస్తాను. అది కూడా తునవపనం కాదు, నా మంచితనం అంతా.